హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్స్ ప్యారడైస్. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఎస్టర్డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట. సో ఎస్టర్డే అంటే బుధవారం అనమాట. సో ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ సో స్మాల్గా క్యాప్చర్ చేసేసి షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ వచ్చేసి దీపం వెలిగించేసామన్నమాట దేవుడి దగ్గర. సో అందరూ దండం పెట్టేసుకుని, సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉమెన్స్ ప్యారడైస్. లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో డూ సబ్స్క్రైబ్స్ ఉమెన్స్ ప్యారడైస్ ఛానల్ అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. సో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట మన ఛానల్లో. సో ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. సో నేను సేమియా ఉప్మా ఎలా చేశానంటే వాటర్ మరిగించేసి వేస్తాను. సో ఇంతలోపల మార్నింగ్ వస్తుంది కదా మంతెన సత్యనారాయణ గారి, సో అది చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ బాబు కూడా చూస్తున్నాడు, అదే వంట చేస్తున్నారు అందుకే చూస్తున్నాడు. సో ఇక్కడ మరిగిన వాటర్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాలో సేమియాలో వేసేసి మగ్గిస్తాను అనమాట. సో అందులోపల మామిడి ఏం చేస్తున్నాడో చూడండి, ఇది అల్లారనమాట. సో ఇక్కడ ఫోటో వద్దు అని అరుస్తున్నాడు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో సేమియా ఉప్మా. సో ఒకసారి మీరు చాలామంది ఏం చేశారంటే వాటర్ మరిగించాక ఈ ఉప్మాను అందులో వేస్తారు. సో బట్ నేను ఇక్కడ వేరే చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఈరోజు వచ్చేసి కొబ్బరి పొడి ఇంట్లోనే తయారు చేసుకోవడం అనేది ప్రాసెస్ షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి అందరికీ తెలుసు, బట్ కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇక్కడ మనం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదండి, సో అవి ఎండలో ఆరబెట్టేసుకోవాలి. సో మనం ఎండలో ఆరబెట్టినప్పుడు ఏంటంటే లోపల వైట్గా ఉన్న ప్లేసుల్లో కొన్ని టైమ్స్ నల్లగా అవుతుందన్నమాట. సో అప్పుడు ఏం చేయాలంటే మనం కొట్టిన కొబ్బరికాయని ఈవినింగ్ టైంలో తీస్తాం కదా, సో అప్పుడు కొంచెం వాటర్తో క్లీన్ చేసేసుకోండి. సో వాటర్తో క్లీన్ చేసేసుకొని ఆ చిప్పతోనే ఆరబెట్టేస్తే మనకు ఇలా ఊడొచ్చేస్తాయి అనమాట. ఇలా ఒక బౌల్ లాగా వస్తాయి అనమాట. సో అప్పుడు మనకు ఒక 3-4 డేస్ ఆరబెట్టిన తర్వాత ఇలా వస్తాయి. సో అప్పుడు మనం పైన బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కావాలంటే పీల్ చేసేసి మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇలా అడ్జస్టబుల్ అవుతుంది అని అంటే సో ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. సో ఇక్కడ నాకు పర్లేదు కాబట్టి కర్రీలో వేయడానికే యూస్ చేస్తాను కాబట్టి సో నువ్వు వెనకాల బ్యాక్ పార్ట్ అనేది అలాగే ఉంచేసాను. సో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ వాటిని వచ్చేసి ఎండలో ఆరబెట్టేశాను. సో ఇక్కడ మనకు టిఫిన్ అయిన తర్వాత అవి ఆరబెట్టేసిన తర్వాత ఇక్కడ చిన్నగా తొట్టెలు ఉన్నాయి కదా, సో అందులో పూల మొక్కలు వేసాను అనమాట. సో అందులో అంతా మొక్కలకి ఇదేమంటారు గడ్డి వచ్చేసి అవన్నీ తీసేసి మళ్ళీ ఇలా ఫ్రెష్గా చేసేసాను అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర, మెంతులు లాంటివి కూడా చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి శంకు పూల చెట్టు అనమాట, శివుడికి ఇష్టం అంటారు కదా, సో అదొక చెట్టు ఉంది. అండ్ ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది. సో జామ చెట్టులో మందార చెట్టు ఉంది అండ్ శంకు పూల చెట్టు కూడా మొలక వచ్చేసింది అనమాట. సో ఇలా నేను మందార చెట్టు ఆకులన్నీ తెంపేశాను. సో ఇక్కడ మొగ్గలు వస్తున్నాయి. సో ఇలాగనమాట. సో ఇప్పుడు మనకు ఖాళీగా ఉన్న ఎంప్టీగా ఉన్న బాస్కెట్స్లో నేను కొత్తిమీర అండ్ మెంతులు వేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ రోజా ముక్కలు చాలా ఎత్తులో ఎదిగిపోయాయి అనమాట. సో నేను మొత్తం కట్ చేసేసేస్తే మళ్ళీ ఇలా కొత్తగా చిగురిస్తున్నాయి అనమాట ఇలా మొక్కలకి లీవ్స్ అనేవి. సో అప్పుడు మనకు పూలు అనేవి వస్తాయి. సో పెద్దగా ఎదిగినా కూడా పూలు రాలేదు, అందుకే కట్ చేసేసాను. సో ఇక్కడ అది అయిపోయిన తర్వాత మా బాబుకి వచ్చేసి స్నానం చేయించాను అనమాట. సో కొంచెం చలిగా ఉంది కదా, అందుకని 11-12 ఆ టైంలో మార్నింగ్ చేయిస్తున్నాను. సో ఇక్కడ వాడు వచ్చేసి దేవుడికి దండం పెట్టుకుంటానని బయట గురికి వచ్చేసి ఇలా తులసి కోటకు దండం పెట్టేస్తున్నాడు అనమాట. సో చూడండి ఇలా చేసేస్తాడు డైలీ. సో ఇప్పుడు వీడు స్నానం అయ్యాక వీడిని రెడీ చేయించడానికి తంటాలన్నమాట. సో షర్ట్ తీసేసుకొని వద్దు వేసుకోవడం వద్దు అని సతాయిస్తూ ఉంటాడు. సో ఇలాగే అలా చేస్తారు కదా అందరి పిల్లలు, చాలామంది బట్టలు వేసుకునే టైంలో స్నానం చేశాక. సో ఇక్కడ రెడీ అయిపోయాడు. సో రెడీ అయ్యాక మనకి ఫోటోకి క్లిప్ ఇవ్వరా అంటే ఇలా చూడకుండా అలా వైపు స్టైల్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక వేఫర్ ఇచ్చాను, అది తింటా ఉన్నాడనమాట. సో ఇప్పుడు వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఆమ్లెట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటా పప్పు కర్రీ అనమాట.
అండ్ నెక్స్ట్ ఒక చపాతీ అనమాట. సో మధ్యాహ్నం లంచ్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం రైస్ తీసుకొని ఒక 2 చపాతీస్ తింటే సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కాసేపు పడుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఇది 3-4 ఆ టైంలో అనమాట. సో ఇక్కడ నేను దోశ బ్యాటర్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేశాను దీంట్లో కొంచెం. సో మనకి ఎలా వస్తుందనేది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఎలా వస్తుందనేది టేస్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ రెడీ చేసే ప్రాసెస్ కూడా చెప్తాను అనమాట. సో ఇక్కడ నేను 1 కప్పు బ్రౌన్ రైస్ అండ్ 1 కప్పు కోటా రైస్ అవి తీసుకున్నాను. మినపప్పు 1 కప్ తీసుకున్నాను. సో ఇక్కడ కొబ్బరి పొడి రెడీ చేస్తానని చెప్పాను కదా. సో మనం ఇందాక కొబ్బరి మెక్కలు ఎండలో ఆరబెట్టుకున్నవి ఉన్నాయి కదా, అవి ఇలా మిక్సీ చేస్తే మనకి ఇలా పొడిలాగా వస్తుందన్నమాట. సో మనం ఇవి కర్రీలో యూస్ చేయడానికి చాలా బాగుంటుందన్నమాట. సో మనం దేవుడి దగ్గర కొట్టిన చిప్పలు వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అలా చేయకుండా ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు ఫ్రై కర్రీస్లో వేసుకోవడానికి కానీ గ్రేవీ థిక్నెస్ రావడానికి కానీ చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో నుంచి ఇంకొకటి ఏం చేశానంటే కొబ్బరి నూనె కూడా రావడానికి వస్తుందన్నమాట. సో ఇలా స్క్వీజ్ చేస్తూ ఉంటే మనకు కొబ్బరి నూనె కూడా అనేది వస్తుందన్నమాట మనకి ఇంట్లో నుంచి. సో నేను అలా స్క్వీజ్ చేయడానికి ట్రై చేస్తే ఏదో కొంచెం వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఇలా స్క్వీజ్ చేసుకుంటూ ఒక టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో వేసుకొని కొబ్బరి పొడి స్క్వీజ్ చేసేసి మనం ఈ పొడి అనేది ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఆ టిష్యూ పేపర్లో వేసేసుకోండి. సో ఎందుకంటే మనకు స్క్వీజ్ చేసిన తర్వాత కూడా కొంచెం ఆరుతూ ఉంటాయి. సో ఇలా మొత్తం విడగొట్టేసి ఇలా పౌడర్ లాగా అవుతుందన్నమాట. సో మనకు అలా స్క్వీజ్ చేయడం కష్టం అనిపిస్తే మనం ఒక క్లాత్లో ఈ కొబ్బరి పొడి అంతా వేసేసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటే మనకు ఆయిల్ అనేది వస్తుంది. సో ఇందులో నేను ఆయిల్ అనేది రెడీ చేశాను. సో మనకి స్క్వీజ్ చేసిన తర్వాత మనం ఒక 1 అవర్ కొబ్బరి పొడి మళ్ళీ ఆరబెట్టిన తర్వాత మనకి ఇంత డ్రైగా వస్తుందన్నమాట. సో చూడండి మనకి ఇది కర్రీలో యూజ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. సో మీ ఇంట్లో చిప్పలు వేస్ట్ చేయకుండా మీ ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలు వేస్ట్ చేయకుండా ఇలా పొడి చేసుకొని రెడీ పెట్టుకేసుకొని కర్రీలో వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది మా బాబుకి ఫన్నీగా ఉందని యాడ్ చేశాను. సో ఇది కూడా వాడదే అన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉమెన్స్ ప్యారడైజ్ అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇక్కడ వరకు పిలకలు వేసాను. పిలకలు వేస్తే ఉంచుకోడు కదా, లాగేస్తాడు కదా. లాగేసుకోవడానికి నా దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు అనమాట. సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.